హై స్టూడెంట్స్, మన కలవరి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు నీట్ 2025 సంబంధించి బీడీఎస్ సంబంధించినటువంటి సెకండ్ రౌండ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కోసం నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు బీడీఎస్ సంబంధించి 3 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫేజ్ 1లో సీట్ అలాట్ అయ్యి బీడీఎస్ స్టూడెంట్స్ ఎవరెవరైతే సబ్మిట్ చేయలేదో, అంటే ఎవరెవరైతే సీట్ కన్సిడర్ చేయలేదో, కాలేజ్లో రిపోర్ట్ చేయలేదో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద వాళ్ళ యొక్క లిస్ట్ అయితే ఇచ్చారండి. తర్వాత లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఇచ్చారు. అంటే సెకండ్ రౌండ్ కోసం కన్వీనర్ కోటాలో సెకండ్ రౌండ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ అయితే ఇచ్చారు. తర్వాత నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్ ఫర్ ద సెకండ్ రౌండ్ అనమాట. ఈ 3 నోటిఫికేషన్స్ బీడీఎస్ సంబంధించిన నోటిఫికేషన్స్ వీళ్ళు ఇవాళ రిలీజ్ చేశారు. యాక్చువల్గా కలవరి నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్స్ అయితే మనకు రిలీజ్ చేస్తున్నారు. మీకు మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. నిన్న మనకు ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చాయి. తర్వాత ఇమ్మీడియట్గా ఆయుష్ నోటిఫికేషన్ అయితే ఇచ్చేశారు. ఆయుష్ నోటిఫికేషన్ తర్వాత అంటే ఆయుష్ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా బీడీఎస్కి ఇచ్చేసారు అనమాట. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. స్లైడింగ్ క్యాండిడేట్స్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అంటే చాలా క్విక్ గా నోటిఫికేషన్స్ అన్ని ఇస్తున్నారండి కలవరి నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా వెబ్సైట్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ ఒక నోటిఫికేషన్ మిస్ అయినా కూడా ఇట్స్ లాస్ ఆఫ్ 2 years ఆఫ్ అకాడమిక్ స్టడీస్. సో కాబట్టి జాగ్రత్తగా అలర్ట్ గా ఉండండి. నోటిఫికేషన్స్ చెక్ చేసుకుంటూ చాలా షార్ట్ టైం కూడా ఇస్తున్నారు, ఎక్కువ టైం కూడా ఇవ్వట్లేదు. కాబట్టి చకచక అనేసి మీరు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేయండి. వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ రౌండ్ 1లో ఎంతమంది స్టూడెంట్స్ నాట్ రిపోర్ట్ చేయాలి అంటే వాళ్ళకు కాలేజ్లో సీట్ అలాట్ అయింది, బీడీఎస్ సీట్ అనేది అలాట్ అయింది. అలాట్ అయినా సరే వాళ్ళు కాలేజ్లో రిపోర్ట్ చేయలేదు. అంటే ఈ సీట్స్ అన్ని వేకెంట్ సీట్స్ అనమాట. సెకండ్ రౌండ్కి వీళ్ళు ఈ సీట్స్ యాడ్ అవుతాయి. సో 204 మెంబర్స్ అయితే కాలేజ్లో రిపోర్ట్ చేయలేదండి. అంటే బీడీఎస్లో ఫస్ట్ రౌండ్లో వీళ్ళకి సీట్ అలాట్ అయింది. సీట్ అలాట్ అయినా కూడా వీళ్ళు కాలేజ్లో రిపోర్ట్ చేయలేకపోయారు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సీరియల్ నెంబర్ ఇచ్చారు, ర్యాంక్ ఇచ్చారు, రోల్ నెంబర్ ఇచ్చారు, స్టూడెంట్ నేమ్ ఇచ్చారు, జెండర్ కేటగిరీ ఎక్కడ అలాట్ అయింది, ఈ థింగ్స్ అన్ని మనకు ఇచ్చారనమాట. సో 204 స్టూడెంట్స్ అయితే మనకు రిపోర్ట్ అయితే చేయలేదన్నమాట. నెక్స్ట్ వేకెన్సీ సీట్స్ ఇచ్చారు. ఇది మనకు సీట్ మ్యాట్రిక్స్. అంటే సెకండ్ రౌండ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి వేకెంట్ గా, మొత్తం 304 సీట్స్ ఉన్నాయండి. ఆ 304 సీట్స్ కోసం ఇప్పుడు సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి టైం పీరియడ్ మనం తీసుకున్నట్లయితే సో 1 October 3 PM నుంచి మనకు 3rd October 3 PM వరకు ఉందండి. అంటే జస్ట్ ఒక 3 days ఇచ్చారనుకోండి. 3 days లోపల మనము ఈ వెబ్ ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. దీనిలో క్యాండిడేట్ కి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అయితే ఇక్కడ వీళ్ళు చెప్పారనమాట. సో ఏంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరెవరు క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్లయితే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సీట్ అలాట్ అయిందో బట్ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు లేదా డిస్కంటిన్యూ చేశారో, కోర్స్ డెంటల్ కాలేజ్లో జాయిన్ అయ్యి వాళ్ళు డిస్కంటిన్యూ చేశారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అంటే ఫస్ట్ రౌండ్ లో రిపోర్ట్ చేయని వాళ్ళు లేదా కోర్స్ని డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి నాట్ ఎలిజిబుల్. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇవ్వరో ఆ వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ రౌండ్లో మీరు ఎవరైతే ఇవ్వరో వాళ్ళు కూడా ఈ సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ సో ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేశారో, ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో కంటిన్యూ చేశారో అదే కాలేజ్లో అలాట్ అయినటువంటి కాలేజ్లో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎలిజిబుల్. ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవరైతే వాళ్ళకి సీట్ అలాట్ అవ్వలేదో వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఇది అంటే ఫస్ట్ రౌండ్లో ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి, వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు సీట్ అలాట్ అంటే మీరు ఆ కాలేజ్లో జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్ తీసుకుని ఉండాలి. సో ఇలాంటి పీపుల్ మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎలిజిబుల్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే పీపుల్ అలాట్ ఒకవేళ సెకండ్ రౌండ్ లో వాళ్ళు కానీ అలాట్ అయింది అనుకోండి, సో ఆల్రెడీ కోర్స్ జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్ పెట్టుకున్న వాళ్ళు ఏ విధమైనటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే కొత్తగా సీట్ అలాట్ అవుతుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 12,000 రూపీస్ యూనివర్సిటీ ఫీ పే చేసి వాళ్ళు అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫీ అనేది డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పే చేయొచ్చు అనమాట. సో ట్యూషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది బీడీఎస్ కాలేజ్కి? గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్లో అయితే మనకు 10,000 రూపీస్ పర్ ఇయర్ ట్యూషన్ ఫీ అనేది ఉంటుందండి. ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ లో మనకు 45,000 రూపీస్ పర్ ఇయర్ ట్యూషన్ ఫీ అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఇందాక నేను మీకు సీట్ మ్యాట్రిక్స్ అవన్నీ కూడా చూపించాను. సో ఇంకో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే
చూడండి, if a candidate is allotted a seat in BDS course as per her options does not join the course. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకు సీట్ అలాట్ అయిందో కానీ వాళ్ళు సీట్ అలాట్ అయిన కాలేజ్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి ఇన్ఎలిజిబుల్, అంటే వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్ టర్మినేట్ అయిపోయింది. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు కాలేజ్లో జాయిన్ అవుతాము అనుకుంటే మాత్రమే ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి, అంటే ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కాలేజ్లో జాయిన్ అవ్వము అనుకుంటే ఆ కాలేజ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వద్దండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఆ ఆప్షన్ ఆ కాలేజ్ మీకు వచ్చింది అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే వేరే ఆప్షన్. సో వన్స్ మీకు సీట్ అలాట్ అయితే మాత్రం మీరు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఇది సెకండ్ రౌండ్. సో ఇందులోనే మనకు 304 సీట్స్ ఉన్నాయి. ఇంకా థర్డ్ రౌండ్లో అంటే ఇంకా సీట్స్ ప్రిసైజ్ అయిపోతాయి, సో కన్సైజ్ అయిపోతాయి. సో కాబట్టి సెకండ్ రౌండ్లో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు జాయిన్ అవ్వగలము అన్న కాలేజెస్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. పొరపాటున ఆ కాలేజ్ మీకు వచ్చిందంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. సో మీరు అజ్యూమ్ చేసుకోండి, మీరు ఆ కాలేజ్లో జాయిన్ అవుతాము అంటేనే వెబ్ ఆప్షన్స్ పెట్టండి, లేదంటే ఆ కాలేజ్ని పెట్టద్దు. అంటే మీరు చూస్ చేసుకోవచ్చు, అన్ని కాలేజ్లు పెట్టాలి అన్న రూల్ లేదు వెబ్ ఆప్షన్స్లో. మీకు ఇష్టమైన కాలేజ్లు 2-3 కాలేజ్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఇక్కడ అడ్వాంటేజ్. కాకపోతే ఖచ్చితంగా మీరు అప్గ్రేడేషన్ పెట్టుకుంటే, ఒకవేళ అప్గ్రేడేషన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. సో ఇది చాలా చాలా కంపల్సరీ రూల్ అనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయరో వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్. సో ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వన్స్ మీరు కాలేజ్ కానీ సీట్ కానీ అలాట్ అయింది అంటే మీకు SMS వస్తుందండి. ఈ SMSలో మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి SMS వస్తుంది కాలేజ్లో సీట్ అలాట్ అయినట్లు. సో వన్స్ మీకు సీట్ అలాట్ అయిన వెంటనే మీరు కొత్తగా సీట్ అలాట్ అయితే మీరు యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎవరికైతే సీటు అలాట్ అయింటుందో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్లో అలాట్ అయినటువంటి కాలేజ్కి వెళ్ళి అక్కడ నుంచి మీ యొక్క రిపోర్ట్స్ని తీసుకునేసి సెకండ్ రౌండ్లో అలాట్ అయినటువంటి కాలేజ్లో సబ్మిట్ చేయాలి. ఇది కంపల్సరీ. అంటే మీరు ఫస్ట్ రౌండ్లో ఇచ్చిన కాలేజ్కి వెళ్ళాలి, అక్కడ నుంచి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకోవాలి ప్రిన్సిపాల్ దగ్గర నుంచి. సెకండ్ రౌండ్లో ఉండేటువంటి అలాటెడ్ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. దీనికి చాలా తక్కువ టైం ఉంటుంది, కాబట్టి మీరు చాలా అలర్ట్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికైతే కాలేజ్లో సీట్ అలాట్ అవుతుందో వాళ్ళ యొక్క వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేచర్, అంటే వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కాలేజ్లో వెరిఫై చేస్తారండి. వెరిఫై చేసిన తర్వాత వాటిని యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ అక్కడ ఏమన్నా కూడా ప్రాబ్లం వచ్చింది అంటే క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు యూనివర్సిటీ ఫీ పే చేశారు కదండి, ఇది నాన్ రీఫండబుల్ అమౌంట్ అనమాట. ఒకవేళ మీకు ఏమైనా టెక్నికల్ హెల్ప్ కావాలి అంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు, ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు అనమాట. జీమెయిల్ ID కూడా ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ 10 AM నుంచి 5 PM వరకు మాత్రమే కాల్ చేయాలి. అండ్ ఎనీ రెగ్యులేషన్స్ గురించి క్లారిఫికేషన్స్ కావాలి అంటే ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. అండ్ అట్ ద సేమ్ టైం పేమెంట్ గేట్వేస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నట్లయితే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద BDS వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అండి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో మన ఛానల్లో MBBS BDS సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.